అందరికీ నమస్తే. సగ్గుబియ్యంతో ఏ రెసిపీ అన్నా ట్రై చేశారా? చేసినప్పుడల్లా అతుక్కుంటూ వస్తుందా మీకు? ఒకవేళ ఈ ట్రిప్ అలా వచ్చినట్టయితే ఈ టిప్స్ ఫాలో అవుతూ చేయండి. పొడి పొడిలాడుతూ చాలా చక్కగా వస్తుంది. ఫస్ట్ టైం చేసేవాళ్ళు కూడా ఈజీగా చేయొచ్చు. మీకు కావాల్సినన్ని సగ్గుబియ్యాన్ని తీసుకొని 2 to 3 టైమ్స్ చక్కగా వాష్ చేసుకోండి. ఎలా అంటే దానికి ఉన్న ఎక్సెస్ అంతా పోవాలన్నమాట. అలా వాష్ చేసుకోండి. దాని తర్వాత మీరు ఎన్ని సగ్గుబియ్యం అన్నా తీసుకోండి. ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టు అంత మాత్రమే నీళ్లు పోయండి. ఎక్కువ నీళ్లు పోస్తే ముద్దలాగా అయిపోతుంది. సగ్గుబియ్యం కిచడీ కూడా అలాగే వస్తుంది. ఇంకా తర్వాత ఇవన్నీ ఒక 4 to 5 అవర్స్ నానిన తర్వాత ఇలా ఉన్నాయి పొడి పొడిలాడుతూ. ఎక్సెస్ వాటర్ ఏమన్నా ఉంటే జారిపోవాలని నేను కింద ఒక ప్లేట్ పెట్టుకున్నాను. ఇక్కడ చూడండి చాలా చక్కగా మెత్తగా అయిపోయాయి, మంచిగా సోక్ అయ్యాయి అన్నమాట. ఇలా ఉండాలి. తర్వాత ఒక గుప్పెడు పల్లీల్ని తీసుకొని దాన్ని రోస్ట్ చేసుకొని ఫైన్గా కోర్స్గా బ్లెండ్ చేసుకొని పెట్టుకోండి. ఇంకా దీన్ని ఇక్కడే సగ్గుబియ్యంలో ఇలాగే కలుపుకోండి. తాలింపులో వేసిన తర్వాత ఈ పొడి తర్వాత మీరు సగ్గుబియ్యం కానీ కలిపితే ముద్దలు ముద్దలుగా వచ్చేస్తుంది. సో అందుకని ఆ పొడిని ఇక్కడే కలుపుకోండి. ఇదైతే ఒక మెయిన్ టిప్ అండి. కిచడీ చాలా పొడి పొడిలాడుతూ రావడానికి ఇలాగే కలుపుకోండి. దాని తర్వాత ఏదన్నా నాన్ స్టిక్ కడాయి పెట్టుకోండి ప్యాన్ పైన. దానికి కావాల్సిన ఆవాలు, జీలకర్ర, పల్లీలు, క్యాష్యూస్ వేసుకుంటే వేసుకోండి. గ్రీన్ చిల్లీ, ఎండుమిర్చి, ఆలుగడ్డ, మీకు కావాల్సినవన్నీ, ఇంకా కొత్తిమీర, అల్లము ఏదన్నా వేసుకోవచ్చు. దాని తర్వాత టేస్ట్కి సరిపడా సాల్ట్, ఇంకా దీంట్లో వేసుకుంటే మీరు కొంచెం టర్మరిక్ వేసుకోండి, కలర్ చూడడానికి బాగుంటుంది. నేనైతే వేస్తున్నాను. అవన్నీ చక్కగా అవన్నీ ఉడికిపోయిన తర్వాత సగ్గుబియ్యం కూడా వేసేసుకొని కలపండి. తర్వాత పైనుంచి కొంచెం సాల్ట్ని స్ప్రింకిల్ చేయండి. ఇలా చేయడం వల్ల కొంచెము ఆ సగ్గుబియ్యానికి సాల్ట్ అది పడి టేస్టీగా ఉంటుంది. ఇక్కడ మాత్రం మూత పెట్టొద్దు. మూత పెడితే కింది నుంచి అంతా ముద్దలు ముద్దలుగా అయిపోతూ ఉంటుంది. తర్వాత దీన్ని మొత్తం రెసిపీ అంతా అయిపోయిన తర్వాత ఒక గిన్నెలోకి పక్కకు తీసుకోండి. ఎందుకంటే కింద అడుగున గిన్నె వేడిగా ఉండడం వల్ల ఒకవేళ మీరు మూత కనుక పెట్టినట్టయితే ఉండలుండలుగా వచ్చేస్తుంది. సో ఈ టిప్స్ని ఫాలో అవుతూ సగ్గుబియ్యం కిచడీ, సాబుదానా కిచడీ చేయండి. ఫస్ట్ టైం చేసేవాళ్ళు కూడా చాలా చక్కగా చేస్తారు. రెసిపీ నచ్చితే లైక్